ఐపీఎల్ 2026లో ఈరోజు జరగబోయే ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్. ఇది సాధారణ మ్యాచ్ కాదు, ఇది రెండు జట్లు తమ సీజన్ను మలుపు తిప్పుకునే టర్నింగ్ పాయింట్ మ్యాచ్. ఒకవైపు ఐపీఎల్ హిస్టరీలో అత్యంత సక్సెస్ఫుల్ టీమ్స్లో ఒకటైన ముంబై ఇండియన్స్, మరోవైపు గత సీజన్లో ఫైనల్ వరకు వెళ్లి ట్రోఫీ మిస్ అయినా ఈసారి కప్ కోసం దూసుకెళ్తున్న పంజాబ్ కింగ్స్. వాంఖేడే స్టేడియం పవర్ హిట్టింగ్ కు స్వర్గం. ఇక్కడ జరిగే ఈ మ్యాచ్లో బౌండరీల వర్షం కురవడం ఖాయం. ముందుగా ముంబై ఇండియన్స్ గురించి మాట్లాడితే, ఈ టీం అంటేనే ఒక లెజెండ్. రోహిత్ శర్మ కెప్టెన్గా ఎన్నో ట్రోఫీలు అందించిన జట్టు ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కొత్త దిశలో ప్రయాణిస్తోంది. కానీ ఈ సీజన్లో ముంబై ఇంకా తన పూర్తి ఫామ్ను చూపించలేదు. అందుకే ఈ మ్యాచ్ వారికి చాలా కీలకం. ఓపెనింగ్లో రోహిత్ శర్మ అనుభవం, అతని క్లాస్ షాట్స్ ఒకసారి సెటిల్ అయితే మ్యాచ్ను ఒక్కరే మార్చగలడు. అతనితో పాటు ఇషాన్ కిషన్ పవర్ ప్లేలోనే గేమ్ను దుమ్మురేపే బ్యాట్స్మన్. మధ్యలో సూర్యకుమార్ యాదవ్ 360 డిగ్రీ ప్లేయర్. గత ఏడాది 500+ పరుగులతో టీంకు బ్యాక్బోన్గా నిలిచాడు. కానీ ప్రస్తుతం ఫామ్పై ప్రశ్నలు ఉన్నాయి. ఈ మ్యాచ్ అతనికి కూడా ప్రూవ్ చేయాల్సిన స్టేజ్. తిలక్ వర్మ యువ ప్లేయర్ అయినా ఒత్తిడిలో ఆడగలిగే క్వాలిటీ అతనిలో ఉంది. టిమ్ డేవిడ్ డెత్ ఓవర్లలో సిక్సర్ల వర్షం కురిపించే ఫినిషర్. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాట్, బాల్ రెండింటితో గేమ్ను మలుపు తిప్పగల ఆల్రౌండర్. అలాగే రొమారియో షెపర్డ్, శార్దూల్ ఠాకూర్ లాంటి ప్లేయర్లు మ్యాచ్లో ఏ సమయంలోనైనా సర్ప్రైజ్ ప్యాకేజ్ లా మారిపోతారు. ముఖ్యంగా శార్దూల్ ఇప్పటికే ఈ సీజన్లో వికెట్లు తీస్తూ ఫామ్లో ఉన్నాడు. ఇక బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా డెత్ ఓవర్లలో యార్కర్ల కింగ్. ఒక్క ఓవర్తో మ్యాచ్ను మార్చగలడు. జెరాల్డ్ కోట్జీ స్పీడ్ గన్, బ్యాట్స్మెన్ను భయపెట్టే పేస్. పీయూష్ చావ్లా అనుభవ మ్యూడు, మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీసే స్పిన్నర్. ఇప్పుడు పంజాబ్ కింగ్స్ వైపు చూస్తే, ఈ టీం ఈ సీజన్లో ఫుల్ కాన్ఫిడెన్స్తో ఉంది. గత సీజన్లో ఫైనల్ చేరడం వాళ్లకు భారీ బూస్ట్ ఇచ్చింది. ఈ సీజన్ ప్రారంభం నుంచే మంచి ఫామ్లో ఉన్నారు. మ్యాచ్లు వరుసగా గెలుస్తూ టాప్ టీమ్స్లో ఒకటిగా నిలిచారు. ముఖ్యంగా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లాస్, కామ్నెస్, మ్యాచ్ ఫినిషింగ్, ఈ మూడు కలిసి అతన్ని డేంజరస్ ప్లేయర్గా మారుస్తాయి. ఇటీవల మ్యాచ్లో కూడా అతని బ్యాటింగ్ టీం విజయంలో కీలక పాత్ర పోషించింది. ఓపెనింగ్లో ప్రభ్సిమ్రన్ సింగ్ ఇప్పటికే ఈ సీజన్లో 130+ పరుగులతో మంచి స్టార్ట్ ఇచ్చాడు. అతనితో పాటు ప్రియాంశ్ ఆర్య గత సీజన్లో 170+ స్ట్రైక్ రేట్తో పవర్ ప్లేలోనే గేమ్ను మార్చిన ఆటగాడు. ఈ ఇద్దరూ స్టార్ట్ బాగుంటే ముంబై బౌలర్లకు కష్టమే. మధ్యలో నేహల్ వధేరా, శశాంక్ సింగ్ యువ ప్లేయర్లు అయినా మ్యాచ్ను కూల్గా ఫినిష్ చేసే సామర్థ్యం ఉంది. మార్కస్ స్టోయినిస్ పవర్ హిట్టర్ ప్లస్ ఆల్రౌండర్, ఎప్పుడైనా మ్యాచ్ను టర్న్ చేయగలడు. సామ్ కరన్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ మూడు విభాగాల్లో కూడా మ్యాచ్ విన్నర్. బౌలింగ్లో అర్ష్దీప్ సింగ్ పవర్ ప్లే మరియు డెత్ ఓవర్లలో కీలక వికెట్లు తీసే స్పెషలిస్ట్. కాగిసో రబడా వరల్డ్ క్లాస్ పేసర్, వేగం, బౌన్స్, అగ్రెషన్ అన్నీ కలిసిన ప్లేయర్. హర్ప్రీత్ బ్రార్, రాహుల్ చహర్ స్పిన్తో మిడిల్ ఓవర్లలో మ్యాచ్ను కంట్రోల్ చేసేవాళ్లు. ఇద్దరు జట్ల మధ్య హెడ్ టు హెడ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్. మొత్తం 34 మ్యాచ్లలో ఇరువురు 17-17గా సమంగా గెలిచారు. అంటే ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చెప్పడం చాలా కష్టం. కానీ ప్రస్తుత ఫామ్ చూస్తే పంజాబ్ కింగ్స్ కొంచెం ముందంజలో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈ మ్యాచ్లో కీలక ఫ్యాక్టర్ వాంఖేడే పిచ్. ఇక్కడ బ్యాట్స్మన్కు పూర్తిగా సహకారం. చిన్న బౌండరీలు, హై స్కోరింగ్ మ్యాచ్ గ్యారంటీ. టాస్ గెలిచిన టీం ఎక్కువగా చేజింగ్కి వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ టార్గెట్ చేజ్ చేయడం ఈజీ. ఈ మ్యాచ్ కేవలం రెండు జట్ల మధ్య పోరు కాదు, ఇది స్టార్స్ మధ్య యుద్ధం. ఇది ఫామ్ వర్సెస్ అనుభవం. ఇది పవర్ హిట్టింగ్ వర్సెస్ కంట్రోల్డ్ బౌలింగ్. ఒక్కో ఓవర్ మ్యాచ్ను మార్చే అవకాశం ఉంది. ఒక్కో షాట్ మ్యాచ్ను నిర్ణయించే అవకాశం ఉంది. ముంబై ఇండియన్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్ చూస్తే ఇది నిజంగా ఒక ఈక్వల్ ఫైట్ అని చెప్పాలి. ఇప్పటివరకు ఈ రెండు జట్లు ఐపీఎల్లో సుమారు 33 మ్యాచ్లు ఆడగా ముంబై ఇండియన్స్ 17 సార్లు గెలిచింది, పంజాబ్ కింగ్స్ 16 సార్లు విజయం సాధించింది. అంటే కేవలం ఒక్క మ్యాచ్ తేడాతోనే ముంబై ముందంజలో ఉంది. ఈ రికార్డ్ చూస్తే ఒక విషయము క్లియర్, ఈ రెండు జట్లు ఎప్పుడూ ఒకదానికొకటి గట్టిగా పోటీ ఇస్తాయి. మ్యాచ్లు కూడా చాలా దగ్గరగా ముగుస్తాయి. గత కొన్ని సీజన్లలో కూడా ఈ రైవలరీ మరింత ఇంటెన్స్ అయింది. కొన్ని మ్యాచ్లు చివరి ఓవర్, సూపర్ ఓవర్ వరకు వెళ్లాయి. అందుకే ఎంఐ వర్సెస్ పీబీకేఎస్ మ్యాచ్ అంటే ఫ్యాన్స్కు ఎప్పుడూ టెన్షన్, థ్రిల్, అనిశ్చితి. ఎవరు గెలుస్తారో చివరి బంతి వరకు చెప్పలేని మ్యాచ్ అన్నమాట. ఈ మ్యాచ్ జరగబోయే వాంఖేడే స్టేడియం పిచ్ గురించి చెప్పాలంటే, ఇది పూర్తిగా బ్యాట్స్మెన్కు స్వర్గం లాంటిది. ఇక్కడ పిచ్ సాధారణంగా ఫ్లాట్గా ఉంటుంది, బౌన్స్ కూడా సమంగా ఉంటుంది. కాబట్టి బ్యాట్స్మెన్కు షాట్లు ఆడటం చాలా ఈజీ అవుతుంది. చిన్న బౌండరీలు ఉండటం వల్ల సిక్సర్లు, ఫోర్లు సులభంగా వస్తాయి. అందుకే ఇక్కడ ఎక్కువగా 180+ స్కోర్లు కనిపిస్తాయి. అయితే కొత్త బంతితో మొదటి కొన్ని ఓవర్లలో పేసర్లకు స్వింగ్, బౌన్స్ కొంచెం సహకరిస్తుంది. ముఖ్యంగా బుమ్రా, రబడా లాంటి బౌలర్లకు ఇది అడ్వాంటేజ్. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు పెద్దగా టర్న్ ఉండదు, కానీ స్లోవర్ బాల్స్, వేరియేషన్స్ ఉపయోగపడతాయి. డ్యూ ఫ్యాక్టర్ కూడా చాలా ముఖ్యమైనది. రాత్రి మ్యాచ్లలో రెండో ఇన్నింగ్స్లో
బంతి తడిగా మారడంతో బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది. అందుకే టాస్ గెలిచిన టీం ఎక్కువగా బౌలింగ్ ఎంచుకుంటుంది. మోతా హాలంతా తానికి ఈ పిచ్పై హై స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్ చూసే అవకాశం చాలా ఎక్కువ. ఈ మ్యాచ్ జరగబోయే ముంబై వాతావరణం గురించి చెప్పాలంటే సాధారణంగా ఏప్రిల్ మధ్యలో ముంబైలో వేడి, తేమ ఎక్కువగా ఉంటుంది. మ్యాచ్ టైంలో ఉష్ణోగ్రత సుమారు 28 డిగ్రీల సెల్సియస్ నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. కానీ ఎక్కువగా ఇబ్బంది పెట్టేది హ్యూమిడిటీనే. ప్లేయర్లకు చెమటలు పట్టే పరిస్థితి ఉంటుంది. వర్షం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి మ్యాచ్ అంతరాయం లేకుండా పూర్తిగా జరిగే ఛాన్స్ ఉంది. అయితే రాత్రి సమయానికి తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బంతి తడిగా మారి బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది. అందుకే రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసే టీంకు కొంచెం అడ్వాంటేజ్ ఉండే అవకాశం ఉంది. ఈ మ్యాచ్లో టాస్ చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. వాంఖేడే స్టేడియంలో సాధారణంగా టాస్ గెలిచిన టీం ముందుగా బౌలింగ్ ఎంచుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. కారణం డ్యూ ఫ్యాక్టర్. రెండో ఇన్నింగ్స్లో బంతి తడిగా మారడంతో బౌలర్లకు కంట్రోల్ కష్టమవుతుంది. బ్యాట్స్మన్కు షాట్లు ఆడటం సులభమవుతుంది. గత మ్యాచ్ల ట్రెండ్ చూస్తే కూడా ఇక్కడ చేజింగ్ చేసిన టీమ్స్కే ఎక్కువ విజయాలు ఉన్నాయి. కాబట్టి ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిచిన టీం ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం చాలా ఎక్కువ. అంటే మ్యాచ్ చివర్లో ఒక హై టెన్షన్ చేజ్ చూసే అవకాశం ఫ్యాన్స్కు ఖాయం. వాంఖేడే స్టేడియం అంటేనే ఐపీఎల్ హిస్టరీలో ఎన్నో గుర్తుండిపోయే మ్యాచ్లకు నిలయం. ముఖ్యంగా 2019లో ముంబై ఇండియన్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్. చివరి బంతి వరకు వెళ్లి ముంబై కేవలం 1 రన్ తేడాతో గెలిచిన మ్యాచ్ ఇప్పటికీ ఫ్యాన్స్ మైండ్లో నిలిచిపోయింది. అలాగే 2020, 2021 సీజన్లలో కూడా ఇక్కడ ఎన్నో హై స్కోరింగ్ థ్రిల్లర్స్ చూశాం. 200+ స్కోర్లు కూడా చాలాసార్లు నమోదయ్యాయి. మరోవైపు ముంబై ఇండియన్స్ ఈ గ్రౌండ్లో తమ హోమ్ అడ్వాంటేజ్తో చాలా మ్యాచ్లు గెలిచింది. ముఖ్యంగా చేజింగ్లో డామినేట్ చేసింది. చివరి ఓవర్లలో సిక్సర్లతో మ్యాచ్ టర్న్ అవడం, సూపర్ ఓవర్ థ్రిల్లర్స్ ఇవన్నీ వాంఖేడే స్పెషల్. అందుకే ఈ గ్రౌండ్లో జరిగే ప్రతి మ్యాచ్ చివరి బంతి వరకు ఉత్కంఠగా ఉండటం ఖాయం. వాంఖేడే స్టేడియంలో రికార్డులు చూస్తే ఇది పూర్తిగా బ్యాట్స్మన్కు అనుకూలమైన గ్రౌండ్ అని స్పష్టంగా తెలుస్తుంది. ఈ మైదానంలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ లాంటి ముంబై స్టార్స్ ముందుంటారు. ఎందుకంటే వీరికి ఇక్కడి కండిషన్స్ బాగా తెలుసు. అలాగే ఈ గ్రౌండ్లో పవర్ హిట్టింగ్ కు అనువైన పిచ్ ఉండడంతో టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఎక్కువగా రన్స్ చేస్తారు. ఇక బౌలింగ్ విషయానికి వస్తే జస్ప్రీత్ బుమ్రా ఈ గ్రౌండ్లో అత్యంత ప్రభావం చూపిన బౌలర్లలో ఒకడు. ముఖ్యంగా డెత్ ఓవర్లలో అతని యార్కర్లు బ్యాట్స్మన్కు పెద్ద సవాల్. అలాగే పీయూష్ చావ్లా లాంటి స్పిన్నర్లు మిడిల్ ఓవర్లలో కీలక వికెట్లు తీస్తూ మ్యాచ్ను కంట్రోల్ చేస్తారు. పంజాబ్ వైపు చూస్తే అర్ష్దీప్ సింగ్, కాగిసో రబడా వంటి పేసర్లు ఈ పిచ్పై వికెట్లు తీసే సామర్థ్యం కలవారు. మొత్తానికి ఈ గ్రౌండ్లో కీ ఫ్యాక్టర్ ప్లేయర్స్ అంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మన్ మరియు డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ బౌలర్స్. వీళ్లే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే అవకాశం ఎక్కువ. ఇప్పుడు ఫ్యాన్స్ మైండ్లో ఒకే ప్రశ్న: ముంబై తమ అనుభవంతో తిరిగి గెలుస్తుందా, లేక పంజాబ్ తమ ఫామ్ కొనసాగిస్తూ మరో విజయం సాధిస్తుందా? రోహిత్ వర్సెస్ అయ్యర్, బుమ్రా వర్సెస్ రబడా, సూర్య వర్సెస్ అర్ష్దీప్ ఈ బ్యాటిల్లో ఎవరు గెలుస్తారు? కాబట్టి ఈ రోజు జరిగే ఈ హై వోల్టేజ్ మ్యాచ్ను అస్సలు మిస్ అవ్వకండి. మా యూట్యూబ్ ఛానల్లో లైవ్ అప్డేట్స్, ఎమోషనల్ కామెంటరీ, ప్రతి కీలక మూమెంట్ మీ ముందుకు తీసుకువస్తాం. వెంటనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ మ్యాచ్ ఐపీఎల్ 2026లో బెస్ట్ థ్రిల్లర్స్లో ఒకటిగా మారే ఛాన్స్ ఉంది. ఏమంటారు? కామెంట్ చేయండి.